మురళి గారు. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి అందరికీ సిపిఎం పార్టీ తరఫున మొదటిది, మీరు అన్నట్టుగా అది ఏ ఛానల్ అన్నా కావచ్చు, ఈ రకమైనటువంటి పద్ధతిలో చేయడాన్ని గతంలోనే వ్యతిరేకించాం, ఇప్పుడు కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సాక్షి కావచ్చు, మరొక ఛానల్ కావచ్చు, ఎవరైనప్పటికీ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటే అవి నడుస్తాయి, వ్యతిరేకంగా ఉంటే విమర్శలు చేస్తే వాటిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టడం అనేది ఒక ధోరణిగా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రబీర్ పుర్కాయస్త లాంటి ఒక సీనియర్ జర్నలిస్టు 70 ఏళ్ల పైబడినటువంటి ఆయన్ని కూడా జైలు పంపించారు. మీరు కూడా ఆ రకమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఇది ఒక ధోరణి, ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. మీరు చెప్పచ్చు, తప్పులు ఉంటే వాటిని ఖండం చేయొచ్చు, ప్రకటనలు రిలీజ్ చేయొచ్చు, లేదా వాటి మీద విశ్లేషణలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ అసలు పూర్తిగా రద్దు చేయడం, ప్రసారాలనే రానివ్వకుండా, లేదంటే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, మేమంతా నిర్బంధానికి గురి చేస్తాం, అణచివేతకు పాల్పడతాం అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళది ఏ పరిస్థితిని చరిత్ర అనేక సందర్భాలు చెబుతూనే ఉంది. అయినప్పటికీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణం ప్రసారాలని పునరుద్ధరించాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, రాజీవ్ గారు. సార్, కేసర్ గారు నమస్కారం సార్. ఈ రోజు సాక్షి మీద జరుగుతున్నటువంటి దాడి చాలా అమానుషంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, అప్రకటిత ఎమర్జెన్సీగానే ఈ యొక్క మీడియా మీద దాడి కనబడతా ఉంది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రజల ప్రతినిధిగా ఉన్నటువంటి సాక్షి మీడియాని ఈ రకంగా గొంతు నొక్కే చర్యలు చేయడం దుర్మార్గం. సుప్రీంకోర్టు స్పందించినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. మీడియా గొంతు నొక్కడం ద్వారా నిజాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం ఉంది తప్ప అది ఎంత తప్పు, పాపం, నేరం అనేటువంటి ఆలోచన కనీసం కూటమి ప్రభుత్వం చేయకపోవడం చాలా దుర్మార్గంగా నేను భావిస్తా ఉన్నా. ఒకవైపు ఏమో పేపర్ ఆఫీసుల మీద దాడులు, ఎడిటర్ మీద కేసులు, ఇంకోవైపు ఏమో టీవీ ఛానల్ రాకుండా చేయటం. ఇంత భయపడాల్సిన పరిస్థితి అంటే అన్ని తప్పులు చేస్తున్నట్లా ప్రభుత్వం, అన్ని తప్పులు చేస్తున్నట్టు అంత గట్టిగా సాక్షి నిలదీస్తుంది. కాబట్టి సాక్షిని ఒకదాన్ని ఆపితే ఈ జరుగుతున్నటువంటి తప్పుడు వ్యవహారాలు ఏవి కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే సాక్షిని ఆపడమే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అనుగుణంగానే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద అక్రమ కేసులు కానీ, ఇంటి మీద సోదాలు కానీ, లేదు అంటే విజయవాడలో పోలీసులను పంపి నోటీసులు ఇస్తాం, లేదంటే మీ యొక్క అక్కడ కార్యకలాపాలు ఆపాలని చెప్పడం కానీ, లేదు అంటే కేబుల్ టీవీల ద్వారా కేబుల్ ఆపరేటర్లు కొంతమంది ఎంఎస్ఓలు ఈ సాక్షిని ప్రచారం చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ ప్రజలు కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ వాళ్ళు వీధుల్లోకి వెళ్తుంటే మాకు సాక్షి ఎందుకు రావట్లేదని అడుగుతున్నప్పటికీ కూడా కేబుల్ ఆపరేటర్ల మీద, ఎంఎస్ఓల మీద ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉద్దేశపూర్వకంగానే సాక్షిని టీవీని కూడా బంద్ చేయించే కార్యక్రమం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రైట్.